ఇంకా 2 ఎగ్స్ మిగిలిపోయి 3 పీసెస్ స్వీట్ పొటాటో మిగిలిపోయింది. ఇవన్నమాట మన స్వీట్ పొటాటో అదేని చెప్పాను కదా మా వచ్చేసాం మన రహీం భాయ్ షాప్కి. ఇంకా చికెన్ అండ్ ఎగ్స్ తీసుకొని జాగ్రత్తగా ఆల్రెడీ తీసేసుకున్నా. ఇది ఇదన్నమాట విఎస్సిజెడ్ సెకండ్ గేట్. ఇది ఈ గేట్ నుంచి ఇలాగా మన ప్రోటీన్ స్టాక్ అయితే తీసేసుకున్నాం అనమాట. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. టైం ఏమొచ్చి ఎగ్జాక్ట్గా 4:30 అవుతుందన్నమాట. అది ఫస్ట్ డే రంజాన్ మంత్, ఇది ఫస్ట్ ఫాస్టింగ్. ఇంకా లేట్ చేయకుండా ఫ్రెష్ అప్ అయిపోయి మన సైరీ కంప్లీట్ చేసేద్దాం. సైరీలో ఏంటంటే ఏంటని చూపిస్తా. టైం వచ్చి చూపిస్తా. టైం చూడండి. రెడీ అయిపోయి చేద్దాం మన సైరీ చూపిస్తాం. ఓకే, అయితే ఫ్రెష్ అప్ అయిపోయా, బ్రష్ చేసుకొని వస్తా. మనది సైరీ ఫస్ట్ డే సైరీ చూపిస్తా చూడండి. మీల్ రొటీన్ అనమాట. ఇంత పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టుకునే అవసరం లేదు. అదే ఫిట్నెస్ కింగ్ కదా, ఏదో తింటాడు ఏదో ఉంటుందని. సింపుల్గా రొటీన్ చూపిస్తా. ఇదిగోండి, నైట్ ఎలాగైతే తిన్నా సేమ్ అలాగే రైస్. ఎందుకంటే నైట్ ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి కాబట్టి మళ్ళీ మార్నింగ్ నిద్రలో లెగిసి రెడీ అవ్వాలి చేయాలి అంటే కష్టం. అది నైటే పెట్టేస్తారు మార్నింగ్ సైడ్కి. రైస్, రాడిష్, చికెన్ అండ్ ఇది 4 ఓలెక్స్తో ఆమ్లెట్ అనమాట. ఫస్ట్ ఈ కొద్ది రైస్ని మన దాల్తో కంప్లీట్ చేసేద్దాం. తర్వాత ఇంకా కొద్ది రైస్ తీసుకొని ఇక్కడ పెరుగుందనమాట, పెరుగు వేసుకొని తినేద్దాం. బందాలి. కర్రీతో ఫినిష్ చేసా. లాస్ట్ కొద్దిగా కర్డ్ రైస్ మళ్ళీ కంపల్సరీ యాడ్ చేయాలా. కర్డ్, చికెన్, లాస్ట్ ఇంకా 2 పీసెస్ మిగిలాయి. ఆమ్లెట్ అయిపోయింది, కర్రీ అయిపోయింది, దాల్తో తినేసాం. ఆ రైస్లో మళ్ళీ కొద్దిగా రైస్ వదిలేసాను అనమాట. అందులో కొద్దిగా మళ్ళీ పెరుగు యాడ్ చేసాను. ఇది కంపల్సరీ యాడ్ చేయండి కర్డ్ రైస్ మార్నింగ్ సైరీలో. ఓకే, అయితే మనం మెయిన్ ఫినిష్ చేస్తాం. అయితే నిన్న బై చేశాను కదా కొద్దిగా స్టార్టింగ్ దాల్ పప్పు వేసుకొని రాడిష్ కర్రీతో తినేసా నేను వేసుకున్న రైస్లోనే. అది అయిపోయాక అదే రైస్లో కొద్దిగా ఆ సగం రైస్ పప్పు రాడిష్ తినేసా. అదే రైస్లో మళ్ళీ కొద్దిగా కర్డ్ వేసుకొని పెరుగుకొని తినేసా. చికెన్ సో లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఏంటి, 2 days ఏంది డేస్ కాదు డేట్స్ మనం కొని తెచ్చాం కదా, అది ఇది తినేసి ఒక 700 to 800 లేదా నియర్లీ 1 లీటర్ దాకా ట్రై చేస్తా వాటర్ తాగడానికి. టైం కూడా అయిపోయింది, టైం 5 అవ్వబోతుంది. ఇది మన సీక్రెట్ అన్నమాట. వాళ్ళు చెప్పలేదు, నేను చెప్తున్నా. సైరీ చేసాక తినేసాక లాస్ట్ ఇంకా 2 days తినేసి వాటర్ తాగేసి ఫినిష్ చేసింది. డే మొత్తం ఫుల్ ఎనర్జీగా ఉంటాను. రాసి పెట్టుకోండి. చాలామంది ఇఫ్తార్లో తింటాం, ఫాస్టింగ్ బ్రేక్ చేస్తాం డేట్స్తో. కాకపోతే సైరీ చేసేటప్పుడు మాత్రం 2 days తినేసాను లాస్ట్. అంతా అయిపోయారు. సేవ్ చేసుకోండి వీళ్ళు పనులు. 5 అవుతుంది టైం. హాఫ్ అన్ అవర్ పట్టింది. 4:30 లెగిసాం, బ్రష్ చేసుకుని ఫ్రెష్ అయిపోయి మీల్స్ కంప్లీట్ చేస్తాం సైరీ. అండ్ వాటర్ చెప్పారు 1 లీటర్ తాగేస్తే అయిపోయినట్టే.
ఏంది మళ్ళీ గెటప్లు వచ్చారనుకుంటున్నారా? మార్నింగ్ ది టైం 6:20 అవుతుందన్నమాట. 4:30కి లెగిసాం, ఫ్రెష్ అప్ అయిపోయాం, సైరీ చేసాం. తర్వాత ఏమొచ్చి తిని మళ్ళీ మొత్తం సైరీ మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి 5 అయింది టైం. 5 తర్వాత అలాగా 5 minutes 10 minutes అలా కూర్చున్నా అంతే. మొబైల్ పట్టుకున్నా లేదు, అజా ఇచ్చేసారు 5:15 కల్లా. 5:45కి నమాజ్ టైం. ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసి మసీద్కి వెళ్ళి 5:45కి వీడియో లెంత్ పెరిగిపోతే మళ్ళీ ఎందుకని తీయలేదన్నమాట. నేను చెప్పేద్దాను సింపుల్గా, ఎందుకంటే నా వీడియో చూసాకుండా నా మాటలు ఎక్కువసేపు మీరు వింటారో చూస్తారు కాబట్టి. నమాజ్కి వెళ్ళి నమాజ్ చదువుకొని వస్తే కొంచెంసేపు అలాగా ఖురాన్ చదువుకున్నాను అనమాట. చదువుకొని ఇప్పటికి టైం 6:20 అవుతుంది. ఇప్పుడు కొంచెంసేపు పడకేద్దాం. 6:20 అంటే 7:20, 8:20, 9, ఒక 2.5 hours లేదా 3 hours మంచి ఒక 9-9:30 వరకు నిద్ర తీసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు ఎక్కడికి జిమ్కి బయలుదేరదాం. కాకపోతే జిమ్ ఎలా చేస్తుందనే చెప్తా. ఇక్కడి నుంచి ఫాస్టింగ్ కదా, అన్ని ఇప్పుడే చెప్పేస్తే బాగుండదు. అన్నీ చెప్తా, వెయిట్ చేయండి. ఫస్ట్ నిద్ర తీసి దాని తర్వాత ఓకే అయితే మరి గుడ్ నైట్. ఒక 3 hours గుడ్ నైట్, పడుకుందాం. మార్నింగ్ లేచి సైరీ చేసి నమాజ్ చదివేసుకొని పడుకుంటే నిద్ర ఉంటుంది. నైట్ టైం కూడా రాదనమాట నిద్ర, అంత బాగుంటుంది రంజాన్ నెల మొత్తం. మార్నింగ్ లేచి నమాజ్ చేసుకుని సైరీ చేసి నమాజ్ చదివిసిన తర్వాత పడుకుంటాం కదా, ఆ నిద్ర ఏంటి నైట్లో కూడా రాదనమాట. ఇంత మంచి నిద్ర వస్తుంది. ఇంకా పడుకుంటే ఎప్పుడు లెగిస్తామో కూడా తెలియదు. ఒకసారి మధ్యాహ్నం కూడా అయిపోతూ ఉంటుంది అనమాట. కాకపోతే మనకి పని ఉంది కాబట్టి మధ్యాహ్నం దాకా అవ్వదు, లెగాల్సిందే 9 గంటలకి. అయితే టైం ఏమొచ్చి ఎగ్జాక్ట్గా 11 AM అవుతుంది అనమాట. ఆకాశ్ అన్న ఫోన్ చేశాడు, అక్కడ ఉన్నారా అన్నాడు. ఇంట్లోనే ఉన్నాడు, రావా అన్నాడు. రానంటే యాక్టింగ్ చేస్తున్నావు ఏంటి నువ్వు, వస్తావా రా, ఇప్పుడే రా తిన్నాగా అన్నాడు. ఫోన్ చేసి బయలుదేరా అనమాట. కాదన్నా ఫాస్టింగ్ ఉన్నాను కదా, కొద్దిగా ఫస్ట్ డే కదా, అలాగే నీకు కూడా ఏదో పని ఉందని చెప్పావు కదా, ఎక్కడికో బయటకు వెళ్తాన్నావు కదా ఈరోజు రేపు అని, అందుకోసం నేను కూడా వచ్చి ఏం చేస్తా అలా ఫాస్టింగ్గా ఉంటా రానని చెప్తే, నువ్వు సెలవు పెట్టడానికి నా మీద ఎందుకు వంకలతో వస్తున్నావు అని చెప్పాడు. అదేం కాదు కానీ చెప్పాలి. యాక్చువల్లీ ఒక చిన్న పని మీద బయటకు వెళ్తున్నాను. ఎక్కడికంటే మనం ఆల్రెడీ బ్లాగ్లో చూసుకుంటారు మీరు, మన శ్రీలంక గారి దగ్గర ఒక ఫర్నిచర్ షాప్ చూపించాను, సోఫా సెట్. దాని తర్వాత అక్కడి నుంచి వర్క్ షాప్కి తీసుకెళ్ళాం. మళ్ళీ అక్కడ ఆ వర్క్ షాప్ దగ్గర వెళ్తే అటు తిప్పి మా ఇంటి దగ్గరే ఉందని చెప్పాను కదా, ఆ వర్క్ షాప్కి వెళ్తున్నాను అనమాట. అందుకోసం ఒక సోఫా సెట్ ఆర్డర్ ఇచ్చాడు, ఎక్కడ దాకా వచ్చింది ఏంటి వర్క్ చూడడానికి. వెళ్ళి స్టోర్ ఉన్నాడు, తీసుకెళ్ళి ఇంటికి వచ్చాడు. దగ్గరికి వచ్చాం అనమాట. ఇదే మన చెప్పాను కదా, మా ఊరు పక్కనే ఉంది ఆ వర్క్ షాప్ అని. ఇదే దాని ఎంట్రన్స్ అనమాట, హేమంత్ నగర్ అని. ఇక్కడ నుంచి లోన్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకొని దారి ఫినిష్. ఈ దారి నుంచి మళ్ళీ ఇలాగా ముందుకెళ్ళాలి. ఇక్కడి నుంచి బాగుండదు రోడ్డు, ఎందుకంటే ఇంత కచ్చా రోడ్డు, ఇంకా దీన్ని మొత్తం రోడ్డు వేయలేదన్నమాట. అయితే ఇక్కడ నుంచి లాస్ట్ డెడ్ అన్నమాట. ఆ రోడ్డు మీద లాస్ట్లో ఒక సెట్ కనిపిస్తుంది, బ్లూ కలర్. చూసారా మీకు ఇందులో కనిపిస్తుందో లేదు, నాకైతే కనిపిస్తుంది. అదనమాట వర్క్ షాప్, అక్కడికి వెళ్ళాలి. అయితే చూసారు కదా, అవన్నీ సోఫా డిజైన్స్ 3 రకాలు 4 రకాలు ఉన్నాయి. మనకి కావాల్సింది మనకు అవసరం ఉన్నదాడు చేయలేదన్నమాట. ఇది ఆకాశానికి ఏదో ఆర్డర్ ఇచ్చిండంట ఒకటి కావాలని అందులోది.
ఆడు రెడీ చేయలేదు, ఫోన్ చేసి వేసుకుంటే కొద్దిగా రేపు రేపు ఈవినింగ్ ఇచ్చేస్తానా సారీ అన్న అంటున్నాడు. చూద్దాం మరి. అది ఇక్కడి నుంచి ఎక్కడ మన శీలానగర్ కూడా కాదు, మళ్ళీ శీలానగర్ నుంచి ఇది 4 కిలోమీటర్స్ ఉంది. మా ఇంచుమించు విపిజెడ్ గేట్ ఉంటుంది, సెకండ్ గేట్ బ్యాక్ సైడ్న విఎస్ఈజెడ్. దువాడ గేట్ ఏమొచ్చి ఫ్రంట్, అది కాకుండా ఇంకో గేట్ ఉంటుంది ఇక్కడ బ్యాక్ సైడ్ నర్వా సైడ్. ఆ గేట్ అంతే. ఇక్కడ నుంచి ఆ ఎంవీపీకి వెళ్ళాలన్నమాట ఆర్డర్. అది ఇంత దూరం వెళ్ళాలి, డిలే చేసాడు. ఒకసారి వెళ్ళి చూడరాడు ఎంతవరకు చేసాడు చూస్తే అక్కడ వరకే స్టార్ట్ చేయలేదన్నమాట. మర్చిపోయానన్నా సారీ అన్న అంటుండే. చేసిపురా బాబు ఫోన్, ఎప్పటికెళ్ళి నాకు సాయంత్రం కావాలి మాకు అంటే ఓకే చేసిస్తానన్నాడు. ప్రస్తుతానికి అయితే ఈరోజు జిమ్కి వెళ్ళలేదు, ఎగ్గొట్టేసా. రేపు కూడా ఉండదు, రేపు ఎగ్గొట్టడా. సాటర్డే వెళ్తా జిమ్కి. ఇదన్నమాట విఎస్ఈజెడ్ సెకండ్ గేట్. ఇది ఈ గేట్ నుంచి ఇలా ముందుకు వెళ్ళాలన్నమాట. ఆ ముందుకెళ్ళి అక్కడ నుంచి లెఫ్ట్ చూపించాను కదా స్టార్టింగ్ ఇందాక ఎంట్రన్స్ ఆర్చ్ అది వచ్చింది, ఆర్చ్ నుంచి అలా వెళ్ళాలి. వస్తూ దారిలో ఒక ఫ్రూట్స్ ఆవిడ కనిపించింది అనమాట. అది కూడా మా ఊరు దగ్గరలోనే ఉంది, మా ఊరు ఆవిడే. అయితే నిన్న నేను మోర్ నుంచి వాటర్ మిలన్ తీసుకొని వచ్చాను అనమాట. అది బ్లాక్ కలర్లో ఉంటుంది కదా, డార్క్ గ్రీన్. అది కాకుండా ఇప్పుడు కొత్తగా దిగితే కదా లైట్ గ్రీన్లో దిగి కొద్దిగా లైన్స్లో ఉంటాయి. అది లేదా అని అడిగింది అమ్మ. అయితే అది దొరికితే తెస్తాలని చెప్పాను. కరెక్ట్గా అది మన పని మీద వెళ్ళాం కదా, అది కనిపించింది, తీసుకొని వచ్చేస్తున్నాను. అలాగే ఆల్రెడీ తీసేసుకున్నా. ఇది కిలో ఏమొచ్చి 30 రూపీస్ అన్నది. ఇది 5.5 కిలోస్ పడింది అనమాట వెయిట్. తింది 5.5 కిలోస్కి 165 రూపీస్ అయింది. 5 రూపీస్ తగ్గించి రౌండ్ ఫిగర్ 160 కొట్టా అనమాట. ఇదో మాదే వెళ్తాను ముబారకెళ్ళి ఒకేసారి కెమెరా దగ్గరికి పెట్టి మా బాగా భయపడిపోయాను. మా అన్న తెలిసినాడు అనమాట, అలా వెళ్తున్నాడు. ప్రస్తుతానికి ఇది మ్యాటర్. ఇక్కడికి ఆపుదాం, సొల్లు ఎక్కువైపోతుంది వీడియోలో. టైం 2 అవుతుంది ఎగ్జాక్ట్గా. 2 PM అవుతుంది. జస్ట్ నమాజ్ వెళ్ళి వచ్చా ఇప్పుడే. ఇదే ఉంటుంది మార్నింగ్ లేగడం 4:30కి, సైరీ చేసేయడం, నమాజ్ చదివేసుకోవడం, రెస్ట్ చేసుకుంటే రెస్ట్. తర్వాత ఏదైనా పని ఉంటే ఎవరెవరి పని ఉంటే ఆ పనిలోకి వెళ్తారు. మళ్ళీ మధ్యాహ్నం నమాజ్ ఉంటుంది 1:30కి, మళ్ళీ ఈవినింగ్ 4:30కి ఉంటుంది. దాని తర్వాత ఏమొచ్చి 6:10 లేదా 6:15కి మన ఫాస్టింగ్ని బ్రేక్ చేస్తాం అనమాట. అప్పుడు ఒక నమాజ్ ఉంటుంది. మళ్ళీ నైట్ 8:30కి ఒక నమాజ్ ఉంటుంది. అండ్ ఆ 8:30 నమాజ్ అయిపోయిన తర్వాత చెప్పాను కదా స్పెషల్ నమాజ్ ఉంటుంది. 1 అవర్ 1.5 అవర్స్ అవుతారు తరావీ నమాజ్. ఈ నెల మొత్తం ఆ నమాజ్ ఉంటుంది. మొత్తం డైలీ 5 టైమ్స్ నమాజ్ అనేది కంపల్సరీ, మ్యాండేటరీ అది అనమాట. కంపల్సరీ. ఇంకా అది నార్మల్ టైం అయినా కానీ, రంజాన్ నెల అయినా కానీ, ఎప్పుడైనా కానీ అది 5 టైమ్స్ నమాజ్ చదవాల్సిందే అనమాట. రంజాన్ నెల కాబట్టి కొద్దిగా స్పెషల్గా జనాలు ఎక్కువ మంది వస్తుంటారు. నార్మల్ టైం అయితే అంతమంది రారనమాట. ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు నార్మల్ టైంలో, రంజాన్ నెల కాకుండా నార్మల్ టైంలో ఇదే నమాజ్కి వెళ్తే 1:30 ఇది మధ్యాహ్నంది, మహా అయితే 1 లైన్ 1.5 లైన్ వస్తుంది. ఇప్పుడు రంజాన్ నెల కాబట్టి మస్జిద్లో దగ్గర మొత్తం 8 లైన్స్ ఉన్నాయి. కంప్లీట్ 8 లైన్స్ నిండిపోయారు జనాలు. 8 లైన్స్ నిండిపోయి బయట కూడా వచ్చారు అనమాట. అంతమంది జనాలు వచ్చారు అనమాట. రంజాన్ నెల ప్రియారిటీ అలా ఉంటుంది అనమాట. అది ఇంకేం కాదు. రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ 4:30 నమాజ్కి వెళ్దా. వెళ్ళిన తర్వాత అదే స్వీట్ పొటాటో పక్కనే మార్కెట్ అవుద్ది. ఈరోజు థర్స్డే అనమాట మా ఊరు పక్కన. స్వీట్ పొటాటో, క్యారెట్, కీరా అది తీసుకోవాలి. సలాడ్ లేదు మనకి మెయిన్, అది కూడా తీసుకుందాం. అయితే నమాజ్ చదువుకొని బయటకు వచ్చాం. 5 నుంచి 5 అవుతుంది టైం. చెప్పా కదా క్యారెట్, కీరా, స్వీట్ పొటాటో అది కొనాలి ఏం లేదని. మా ఇంటి పక్కనే 1 కిలోమీటర్ దూరంలో మార్కెట్ ఉంది అని వెళ్దాం. ఇప్పుడు అక్కడికి డైరెక్ట్ వెళ్ళి మన పని కానించి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిపోయి సాయంత్రం 6 o'clock ఇఫ్తార్ టైం అనమాట. దానికి రెడీ చేద్దాం కావాల్సింది. అదే మన ఫాస్టింగ్ని బ్రేక్ చేయడానికి. అయితే తీసుకున్నాం అనమాట మన స్వీట్ పొటాటో. అదే చెప్పాను కదా మా ఊరు పక్కన మార్కెట్ అవుతూ ఉంటుంది. మా ఇంటి దగ్గర నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. అయితే క్యారెట్, కీరా అండ్ స్వీట్ పొటాటో తీసుకున్నా. క్యారెట్స్ ఒక 2 kilos, కీరా ఒక 2 kilos అండ్ స్వీట్ పొటాటో ఒక 2 kilos. క్యారెట్, కీరా ఏమొచ్చి 2 kilos. క్యారెట్ ఏమొచ్చి 2 kilos 90 రూపీస్ చెప్పిన ఇచ్చిండు. కీరా ఏమొచ్చి 80 రూపీస్ చెప్పిన 2 kilos. అండ్ స్వీట్ పొటాటో 2-3 షాపులు తిరిగానండి. ఎందుకంటే స్వీట్ పొటాటో ఎవరు కూడా 50 కన్నా తక్కువ ఇవ్వట్లేదు కిలో.
అయితే అలా తిరుగుతూ ఒక షాప్ దగ్గర ఒక ఆంటీ ఇచ్చింది, కిలో 40 రూపీస్ చెప్పిన 2 కిలోస్ 80 రూపీస్కి ఇచ్చిందనమాట. తీసుకున్నాను. అయితే ఇఫ్తార్కి ఇది రెడీ చేశాను అనమాట నేను. ఇప్పుడు వెళ్ళాను కదా మార్కెట్కి, తీసుకుని వచ్చి అదైతే వాటర్ మిలన్ నిన్నే తీసుకుని వచ్చాము ఊరు నుంచి. క్యారెట్, కీరా, బనానా అండ్ స్వీట్ పొటాటో కూడా ఇప్పుడే తీసుకుని వచ్చా. ఇంట్లో బాయిల్ చేసిన చిన్న బాయిల్డ్ ఎగ్స్ అండ్ నిన్న కొన్న డేట్స్. ఇది మనది. ఇంకా ఉన్నాయి ఆ సైడ్ కూడా ఎక్స్ట్రా. ఏంటో ఆయిల్ కూడా ఉంది, కానీ అది మనం ముట్టుకోం పకోడీ అది, అందుకే అక్కడ పెట్టా. ఇవి మనదన్నమాట ఇఫ్తార్. టైం అవుతుంది, దువా చేసుకుంటాం. कार्ड को टाइम दे दियो इस कार्ड में सेम टाइम 6 बज को 3 मिनट. ఇంకా 2 ఎగ్స్ మిగిలిపోయి, 3 పీసెస్ స్వీట్ పొటాటో మిగిలిపోయింది. ఇవన్నీ అలాగే మిగిలిపోయాయి, చిల్లేపోయా. అజా ఇచ్చేస్తాను, నమాజ్ టైం అవుతుంది అనమాట. నమాజ్ నుంచి వచ్చాక దీన్ని పని పడదా. ఎందుకంటే మనం ఇప్పుడు ఇఫ్తార్ ఓపెన్ చేసుకుంటాం కదా, అదే ఫాస్టింగ్ బ్రేక్ చేస్తాం. దానికి అజాంకి మధ్యన ఒక జస్ట్ 5 మినిట్స్ గ్యాప్ ఉంటుంది. ఆ 5 మినిట్స్ గ్యాప్లో అన్నీ తినలేము మనం. ఏదో ఫార్మాలిటీగా అన్ని టేస్ట్ చూడాలి కాబట్టి ఒక్కొక్క పీస్ అన్ని తినేసి నమాజ్ వెళ్ళిపోతున్నా. నమాజ్ వచ్చాక చూద్దాం. ఎలా బ్రేక్ చేసా నా ఇఫ్తార్ని చూసారు కదా. ఆయిల్ లేకుండా, ఆర్టిఫిషియల్ షుగర్ లేకుండా నా ఇఫ్తార్ని బ్రేక్ చేసా, ఫాస్టింగ్ని. అదే అదే నమాజ్ నుంచి రిటర్న్ వచ్చేసా. మిగిలింది ఏది మనం ఇఫ్తార్కి ఏదైతే రెడీ చేసుకున్నామో తినలేదు. జస్ట్ ఒక 20% తిన్నా, 30%. మిగతాదంతా అలాగే మిగిలింది. పని కానించాను. ఇప్పుడు దీని పని పట్టాలన్నమాట. మిగిలిన క్యారెట్, కీరా, ఇంకా మిగతా 2 బాయిల్డ్ ఎగ్స్, వాటర్ మిలాన్, బాయిల్డ్ చనా ఇదంతా లాగించేద్దాం. ఇప్పుడు ఇది లాగించి చిన్న పని పడింది మళ్ళీ, ఎందుకంటే చికెన్ లేదు, అయిపోయింది మొన్న తెచ్చింది. అండ్ అలాగే ఎగ్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఎగ్స్ అండ్ చికెన్ తీసుకున్నాం. వచ్చేసాం మన రహీం భాయ్ షాప్కి. ఇంకా చికెన్ అండ్ ఎగ్స్ తీసుకుని జాగ్రత్తగా వెళ్ళిపోవడం. మరి ఇంకా డైరెక్ట్ మొత్తం తినేసాను. మన ఇఫ్తార్ రేట్ మొత్తం తినేసి అనమాట. మన ప్రోటీన్ స్టాక్ అయితే తీసేసుకున్నాం అనమాట. ఎగ్స్ అండ్ చికెన్ లాస్ట్ టైం తీసుకున్నట్టు. ఎగ్స్ ఏమొచ్చి మనకి ఒక 1 వీక్ దాకా వస్తుంది మేబీ ఎగ్స్. అండ్ చికెన్ ఏమొచ్చి ఒక 3 డేస్. మొత్తం ఓవరాల్గా వేసుకోండి 1 వీక్, 8 డేస్ 9 డేస్. కానీ చికెన్కి మళ్ళీ రావాల్సింది లేండి ఒక 2 డేస్ తర్వాత. ఎగ్స్ అయితే పర్లేదు, తొందరగా రానవసరం లేదు. మన రహీం భాయ్ది టైం ఏమొచ్చి 10:15 అవుతుంది అనమాట. మనం చికెన్ అండ్ ఎగ్స్ తీసుకొని వచ్చేసాం. వచ్చిన తర్వాత ఏం చేసాం, నిన్నటిది ఏదైతే వీడియో ఉందో వ్లాగ్ అది అప్లోడ్ చేస్తాం. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా అప్లోడ్ చేస్తాం. నమాజ్ టైం అయింది, నైట్ 8:30. నమాజ్ చదివేసుకొని స్పెషల్ నమాజ్ తరావీ నమాజ్ చదువుకొని వచ్చేటప్పటికి 10:15 అవుతుంది అనమాట. ఇప్పుడు నైట్ మీల్ కంప్లీట్ చేసేసి దాని తర్వాత కొంచెంసేపు వాకింగ్ చేసుకొని వచ్చాక కొద్దిగా నార్మల్గా వర్కౌట్ అనమాట, హెవీగా కాకుండా. ఎలాగ మన దగ్గర డంబుల్స్ ఉన్నాయి 2 పుషప్స్ని, డంబుల్స్ కొద్దిగా షోల్డర్స్ చేస్తాను. చేసి దాని తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి పడుకుందాం, ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ లెగాలి కాబట్టి. ఇది రంజాన్ నెలలో నా వర్కౌట్ అనమాట. చూపిస్తానండి వర్కౌట్ ఏం చేస్తాను. ఇది మన నైట్ మీల్ అనమాట, ఫుల్ ఆఫ్ ప్రోటీన్. ఇదేమొచ్చి రాడిష్, ముల్లంగి, చికెన్ అంటుంది, ఎగ్ 3 ఎగ్స్తో చేసిన ఆమ్లెట్ అనమాట. ఇదేమొచ్చి మన చికెన్, అందులో ఎయిర్ ఫ్రైలో చేసింది వితౌట్ ఆయిల్, 0 ఆయిల్. దాంతోపాటు ఫిష్ అండ్ రైస్. ఇది మన లాస్ట్ మీల్. ఇది తినేసి వాకింగ్ చేసి దాని తర్వాత ఒక 10-15 మినిట్స్ నార్మల్గా చేద్దాం వర్కౌట్. ఇదంతా బాగానే ఉంది, కానీ
సలాద్ చేయడం మర్చిపోయాను. ఇందాకలా నేను ఇఫ్తార్లో తిన్నాను కదా క్యారెట్ కీరా సలాద్, ఇప్పుడు పెట్టడం మర్చిపోయా. ఇది తిన్నాక అది కూడా కట్ చేసి తినేద్దాం. మిస్ అయింది. మన నైట్ మీల్ కూడా ఫినిష్ చేసా. కొద్దిగా రైస్ చూసారు కదా, దాంతోపాటు 3 eggs ఆమ్లెట్, ఒక 3 to 4 pieces చికెన్, అండ్ దాంతో 1 piece ఏమొచ్చి ఫిష్ తినేసా. అయిపోయింది మన నైట్ మీల్ కంప్లీట్ అనమాట. ఇంకా మీల్ ఏం మిగలలేదు. క్యారెట్ అండ్ కీరా తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకోలేదు, ఎందుకంటే ఈవినింగ్ తిన్నాను కదా. యాక్చువల్లీ యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఎందుకులేనే ఆఫ్ చేస్తాం, మార్నింగ్ యాడ్ చేస్తాం మళ్ళీ శైలిలో దాన్ని. ప్రస్తుతానికి అయితే ఈరోజు వ్లాగ్ చూసారు కదా మనది. ఇంకా అయిపోలేదు లేదు వ్లాగ్ చూసారు కదా, అంటే లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఉంది. ఇప్పుడు వాకింగ్ చేసాక ఇంటికి వెళ్ళి మన దగ్గర 10 kg డంబుల్స్ 2 ఉన్నాయి. దాంతో ఎక్కువ కాకుండా ఒక 3 sets షోల్డర్స్ అనమాట. 3 sets ఎలాగా, షోల్డర్ డంబుల్ ప్లస్ ఒక వేరియేషన్ చేద్దాం. అదొక 3 sets చేద్దాం. దాని తర్వాత ఏమొచ్చి ఫ్రంట్ డంబుల్ రైసెస్ చేద్దాం, అదొక 3 sets చేద్దాం సింపుల్గా అనమాట. అదంతా చేశాక లాస్ట్లో ఒక 20 చెప్పిన పుషప్స్ చేసి ఫినిష్ చేస్తాను ఈరోజు వర్కౌట్. చూపిస్తుంది మీకు వెళ్ళాక. ప్రస్తుతం అనేది వాకింగ్ ఫినిష్ చేద్దాం. వాకింగ్ నుంచి ఇంటికి రిటర్న్ వచ్చేసా. వాకింగ్ నుంచి ఇంటికి రిటర్న్ వచ్చేటప్పటికి 11:35 అయ్యింది. అక్కడి నుంచి వచ్చాక వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి కొద్దిగా చేసేటప్పటికి మొత్తం 11:55 PM అవుతుంది. అంటే నైట్ 12 AM అవ్వడానికి జస్ట్ 5 minutes ఉంది. మనం ఒక 15 to 20 minutes వర్కౌట్ చేస్తాం సింపుల్గా అనమాట. సింపుల్గా అంటే మనం ఆల్రెడీ మన డంబుల్స్ చూసి ఉంటారు నా బ్లాగ్లో. హైదరాబాద్లో కొన్నా నేను, ఎక్కడ ఎర్రగడ్డ మార్కెట్లో. ఇప్పుడు పనికి వస్తుంది అనమాట. ఇలాగా జిమ్కి వెళ్ళకపోతే ఇంట్లో చేసుకోవచ్చు ఇలాగా. ఇప్పుడు షోల్డర్స్ది ఒక 3 వేరియేషన్ చేస్తా. ఫస్ట్ వేరియేషన్ ఏమొచ్చి షోల్డర్ డంబుల్ ప్రెస్. మీకు వీడియోలు ఎంత పెరిగిపోద్ది, కాకపోతే చూపించేస్తాను, ఆపేస్తా. అది నేను చేస్తాను మళ్ళీ. ఇది ఒక వేరియేషన్ చేస్తా. తర్వాత ఏమొచ్చి ఫ్రంట్ రైజెస్, ఇది ఇదొక వేరియేషన్. దీని తర్వాత సైడ్ లాటరల్ రైజెస్, ఇది ఇలా అయితే కనిపిస్తుంది సైడ్ లాటరల్ రైజ్. ఈ 3 వేరియేషన్ చేసి లాస్ట్లో ఒక 2 sets పుషప్స్ చేస్తా. ఇదనమాట ఈరోజు వీడియో. ఇది కూడా తీసి పెడితే మీకు వీడియో లెంత్ ఇప్పటికే పెరిగిపోయింది కాబట్టి ఇక్కడ ఆపేద్దాం. ఇది రంజాన్ Day 1 నా బ్లాగ్ ఇలా నడిచిందనమాట. ఈరోజు జిమ్కి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ చేస్తున్నా. మేబీ రేపు కూడా వెళ్ళను. ఒకవేళ సాటర్డే నుంచి వెళ్తే మార్నింగ్ అక్కడ లిటిల్ బిట్ చేసుకొని వచ్చేస్తా వర్కౌట్. చూపిస్తా బ్లాగ్, అప్పుడే చూపిస్తా. వీడియో నచ్చినట్లయితే లైక్, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్, అలాగే ఎవరికైనా యూస్ పడుతుంది కంటెంట్ అనుకుంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. కొత్త వాళ్ళు అయితే ఇంపార్టెంట్ అన్న దగ్గర ఏదైనా నేర్చుకోవచ్చు, నాలెడ్జ్ ఎలా ఉండాలి, లైఫ్ స్టైల్ ఏంటనేది మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం వేరే వ్లాగ్లో. ఫినిష్.